పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ అవమానించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. మాదిగా ప్రజా ప్రతినిధులతో ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై జగన్ దొంగ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రధాన అంశమైన ఎస్సీ వర్గీకరణపై గుమస్తా సజ్జలతో మీటింగ్ ఏర్పాటు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదించడాన్ని స్వాగతిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి మాదిగ జనసేవ సమితి నాయకులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ మేరకు డొక్కా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు చక్కని ముగింపు పలికారని తెలిపారు. చంద్రబాబు పేరు సువర్ణ అక్షరాలతో ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చావలి బాలస్వామి, అత్తోట జోసెఫ్ కుమార్, కాకుమాను పున్నారావు, అప్పారావు, పరంగి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం, హిస్టారిక్ డే. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటే ఎస్సీ వర్గాల్ని వాళ్ళ యొక్క ప్రయోజనాలని వాళ్ళ యొక్క రిజర్వేషన్ని వర్గీకరిస్తూ ఒకటి ఏబిసిగా వర్గీకరిస్తూ అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మక బిల్లు తీసుకొస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకత్వానికి, మొత్తం మాదిగ జాతి తరఫున, దళిత జాతి తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకోవటం, మొత్తం ఆంధ్రప్రదేశ్ దళితులే కాకుండా దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా ఒక కొత్త చూపు, కొత్త ఆలోచన చేసే విధంగా తమరు నిర్ణయం తీసుకున్నారు. మీ పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దళితులంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దళితుల ఐక్యతకి మనం వారధిగా వాడుకోవాలి. ఈరోజు 30 సంవత్సరాల నుంచి మన మధ్య ఈ డిబేట్ జరుగుతూ ఉంది, ఈ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్ణయం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కమిషను, ఇటు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయటం, ఇలా అనేక పంజాబ్ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వంలో చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ఫిలాసఫీని తీసుకొచ్చినటువంటి మరి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అసలు ఈ వర్గీకరణ విధానాన్నే ముందు ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన హయాంలో 2000లోని చట్టం రావడం జరిగింది. తర్వాత సాంకేతిక కారణాల్లో ఇబ్బందులు జరిగినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో సహకరించిన మాలా ప్రజాప్రతినిధులకి, మా సోదరులైనటువంటి, మా అన్నలైనటువంటి మాలా ప్రజానీకానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దళితుల మధ్య ఐక్యత కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దళితుల యొక్క కామన్ సమస్యలు, వర్గీకరణ సమస్య ఇంకా అయిపోయింది, ఇంకా దానికి సంబంధించిన ముగింపు పలిగిపోయింది. ఇప్పుడు పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. కాసేపట్లో అది అయిపోతుంది. కనుక భవిష్యత్తులో ఉమ్మడి సమస్యల మీద మాలా మాదిగలు కలిసి పనిచేసి వాళ్ళ ఉమ్మడి సమస్యలు